చెప్తానులే. నా గిఫ్ట్ ఏదండి మ్యారేజ్ డేకి? లోపల టేబుల్ మీద పెట్టాను, చూసుకోలేదా? అవునా, ఏదో లెటర్ ఉందే. కవి, అత్యవసరంగా బయట డబ్బులు కట్టాల్సి రావడం, నాకు రావాల్సిన డబ్బులు సమయానికి అందకపోవడంతో ఎప్పట్లా నీకు విలువైన బహుమతి ఇవ్వలేకపోతున్నాను. ఈ మాట నేరుగా నీకు చెప్పి బాధ పెట్టలేక ఇలా ఉత్తరంతో అర్థం చేసుకుంటావని ఆశిస్తూ. ఈయన అబ్బా ఎంత బాగుందో. ఇంత మంచి గిఫ్ట్ తీసుకొచ్చి మొహమాల పెడతారేంటండి? అది ఉత్తి చేయనే కదమ్మా, జ్యువెలరీ బాక్సులు ఎందుకు పెడుతున్నావు? మీరు ఉండండి, మీకేం తెలీదు. చూసే వాళ్ళందరూ మీరు ఎంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారా అని చూస్తారంతే. నాకు మాత్రం ఆ గిఫ్ట్ వెనుకున్న మీ ప్రేమే కావాలండి. దానికి ఎంతైనా విలువ కట్టలేము. ఇప్పుడు వీడియో కాల్ చేస్తాం మా వాళ్ళకి. హాయ్, మీ ఆయన ఏం గిఫ్ట్ ఇచ్చాడు ఏంటి మ్యారేజ్ కి అని అన్నావు కదా, ఇదిగో చూడు ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చారు. చాలా బాగుంది. సరే ఉంటానే. బంగారం లాంటి మనిషే నాకు తోడుగా ఉండంగా నాకు బంగారం ఎందుకండి? అయినా ప్రతిసారి ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు కదా. ఒకసారి కుదరకపోతే దానికి అలా చిన్నబుచ్చుకుంటే ఎలా చెప్పండి మీరు?